పరిస్థితి ఎట్లా తయారైందంటే ఉగాది పచ్చడి లాగా తయారైపోయింది. ఉగాది పచ్చడి అంటే ఏంటి? తీపి ఉంటుంది, ఒగరు, కొంచెం చేదు కూడా ఉంటుంది. ఇవాళ మన పరిస్థితి కూడా గట్టింది. జనగాంలో పల్లన్న గెలిచింది కానీ హైదరాబాద్లో గవర్నమెంట్ రాకపోయా అనేది గట్టిమాట. పల్లన్న వచ్చినందుకు గవర్నమెంట్ కూడా వచ్చిందినా అద్భుతాలు చేస్తుంటే జనగాంలో ఇంకా చాలా బాగా పనిచేసుకునే అవకాశం ఉంది. కానీ ఇది ఎంతో కాలం కాదు, తప్పకుండా ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మనకేం ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, నిర్బంధాలు ఈ ప్రాంతానికి కొత్త కాదు. అనేక నిర్బంధాలు చూసినాం. వామపక్ష ఉద్యమాల్లో నిర్బంధాలు చూసిన గడ్డ ఇది. తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా నిర్బంధాలు చూసిన గడ్డ. ఇదే లెక్కన మనకు తప్పకుండా పోరాడదాం. మనం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనది ప్రజల పక్షం. ప్రజల పక్షాన్ని నిలబడి మనం కొట్లాడదాం. ఏం జరిగినా ఇలా కాంగ్రెస్ వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా కేసీఆర్ కంటే ముందు కాంగ్రెసే కదా ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించింది. నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతుంది. మీ ముఖానికి మంచినీళ్ళని ఇచ్చింది ఈ జనగామ ప్రాంతానికి. ఇవాళ దేవాదుల నీళ్ళు వచ్చి జనగామ సస్యశ్యామలం అవుతుందంటే అది కేసీఆర్ గారి కృషి అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆడ కాంతానపల్లి కట్టి సంవత్సరానికి 300 రోజులు నీళ్లు లిఫ్ట్ చేసిన కనుకనే ఇవాళ ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. ఆనాడు మీరుండగా వలసలకు కేంద్రంగా ఈ ప్రాంతం అంతా కూడా కరువు కాటకాలతో వలసలకు కేంద్రంగా మార్చింది మీరైతే వలసలు వాపస్ తెచ్చి మళ్ళీ పల్లెల్లోకి వచ్చి ఇవాళ మా వాళ్ళు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకునే విధంగా ఉచిత కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి ఇవాళ గోదావరి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా ఇవాళకి 2 నెలల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి డిసెంబర్ 7 నాడు ఎక్కింది. ఇలా ఫిబ్రవరి 7 బరాబర్ 2 నెలలు నిండింది. 60 రోజులు అయింది. వాళ్ళు ఏం చెప్పింది? 100 రోజుల్లో ఇది చేస్తాం అవి చేస్తామని చెప్పింది. ఇంకా కొన్ని అయితే ఏం చెప్పిందంటే 100 రోజులు కూడా కాదు, డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తా, అదే రోజు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాను అన్నడా లేదా? పోయిన 4 మంది వేస్తే ఉన్న 4 పుష్పీకినట్టు 4 నెలల మాట ఏదో 2,000 రాసిలేదు. పోయిన జనవరిలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ రాలేదు. మొన్న ఫిబ్రవరి 2వ తారీఖుకే ఫిబ్రవరి పెన్షన్ ఇచ్చింది. అంటే మధ్యలో 1 నెల పెన్షన్ ఎగరగొట్టింది. ఈ ముచ్చట మీ ఊర్లలో పోయి వృద్ధులతో, వితంతువులతో, బీడీ కార్మికులతో, మా నేత గీత కార్మికులతో మీరు చర్చ పెట్టాలన్నా వద్దా? వాళ్ళు చెప్పిందేమో 4,000, ఇచ్చే 2,000 కూడా ఎగబెట్టింది. అంటే ఇప్పుడు ఎంత అబద్ధాలు మాట్లాడతారు. ఇటువంటి పట్టెబాజీ మాటలు చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఒక ఆయన మెదకులు ఎమ్మెల్యే ఉన్నాడు, 24 కాదు, అవసరమైతే రోజుకు 48 గంటల కరెంట్ ఇస్తాను. ఇక పుణ్యాత్ముడు. మరి ఇవాళ ఊళ్ళలో పోయి మీ ఊళ్ళలో మీరు అందరూ రైతులే. వస్తున్న అదే 24 గంటలు. పొద్దున్నాక పొద్దుగాల 2 గంటలు పోతుంది, పొద్దుకి 6 గంటలు పోతుంది, మధ్యలో అర్ధగంట గంట పోతుంది. రోజుకు 14 గంటలు 15 గంటల కరెంటు కూడా వస్తలేదు. అంటే రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లోనే 4 మోసాలు చేసింది రైతులకు. 24 గంటల కరెంటులో మోసం, రైతు బంధులో మోసం, వడ్లకు బోనస్ లో మోసం, 2 లక్షల రుణమాఫీలో మోసం. ఈ విషయాలను మీరు దయచేసి రైతుల్లో, గ్రామాల్లో చర్చ పెట్టాలని చెప్పి నేను మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.